మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ భూ కబ్జాదారులపై కన్నెర చేశారు. పోచారం మున్సిపాలిటీలోని ఏకశిలా నగర్ లో భూమి కబ్జా చేసిన వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భూ కబ్జాదారుడిపై చేయి చేసుకున్నారు. నిజానికి ఎప్పుడూ శాంతంగా ఉండే ఈటెల ఇంత ఆవేశానికి గురి కావడం ఇదే తొలిసారి. పేదల భూమిని కబ్జా చేయడాన్ని ఈటెల సహించలేకపోయారు. ఈటెల అనుచరులు సైతం భూ కబ్జాదారుడి అనుచరులను తరిమి కొట్టారు. మరోసారి కబ్జాకు ప్రయత్నిస్తే ఊరుకోమని స్ట్రాంగ్ గా హెచ్చరించారు. ఇంత జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. और एक कौन है? और एक कौन है? మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ భూ కబ్జాదారులపై కన్నెర చేశారు. పోచారం మున్సిపాలిటీలోని ఏకశిలా నగర్ లో భూమి కబ్జా చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ కబ్జాదారుడిపై చేయి చేసుకున్నారు. నిజానికి ఎప్పుడూ శాంతంగా ఉండే ఈటెల ఇంత ఆవేశానికి గురి కావడం ఇదే తొలిసారి. పేదల భూమిని కబ్జా చేయడాన్ని ఈటెల సహించలేకపోయారు. ఈటెల అనుచరులు సైతం భూ కబ్జాదారుడి అనుచరులను తరిమి కొట్టారు. మరోసారి కబ్జాకు ప్రయత్నిస్తే ఊరుకోమని స్ట్రాంగ్ గా హెచ్చరించారు. ఇంత జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. और एक कौन है? మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ భూ కబ్జాదారులపై కన్నెర చేశారు. పోచారం మున్సిపాలిటీలో ఏకశిలా నగర్ లో భూమి కబ్జా చేసిన వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భూ కబ్జాదారుడిపై చేయి చేసుకున్నారు. నిజానికి ఎప్పుడూ శాంతంగా ఉండే ఈటెల ఇంత ఆవేశానికి గురి కావడం ఇదే తొలిసారి. ఇక పేదల భూమిని కబ్జా చేయడాన్ని ఈటెల రాజేందర్ సహించలేకపోయారు. ఈటెల అనుచరులు సైతం భూ కబ్జాదారుడి అనుచరులను తరిమి కొట్టారు. మరోసారి కబ్జాకు ప్రయత్నిస్తే ఊరుకోమని స్ట్రాంగ్ గా హెచ్చరించారు. ఇంత జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. और एक कौन है? దీని గురించి పూర్తి సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి. ఏమన్నా ఈటెల రాజేందర్ భూ కబ్జాదారులపై కన్నెర వ్యక్తం చేశారు. ఎందుకంటే
పోచారం మున్సిపాలిటీలోని ఏకశిల నగర్ లో ఒక ల్యాండ్ ని కబ్జా చేయడంపై ఈటెల రాజేందర్ కన్నెర చేశారు. పర్టికులర్ గా ఆ క్యాండిడేట్ ఆయనకు అందిన కంప్లైంట్ మేరకి ఆయన ఆ ఘటనా స్థలానికి వెళ్లి ఎవరైతే అక్కడ ఉన్నారో అక్కడ వ్యక్తి ఎవరైతే ఉన్నారో సంబంధించిన కన్స్ట్రక్షన్ సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో షేక్ ఇబ్రహీం అనే వ్యక్తిపై దాడి చేయడం జరిగింది. వెళ్లడంతోనే ఆయన చెంప చెవులు అనిపించారు. ఎలా నువ్వు కబ్జా చేస్తావు, ఏ ప్రాతిపదికన నువ్వు భూములు లాక్కొని చేస్తావు, ఎవరిచ్చారు నీకు అనుమతి అని ఆయన మాట్లాడారు. ఎందుకంటే మల్కాజ్గిరి చాలా పెద్ద దేశంలోనే పెద్ద నియోజకవర్గ పార్లమెంట్. సో ఆ మల్కాజ్గిరి పార్లమెంట్ కిందకి అది వస్తుంది కాబట్టి అక్కడ ఆయన పరిధిలోకి తెలిసిన విషయం అంటే ఆయనకి ఆ విషయం తెలియడంతో వెంటనే ఆ బీజేపీ నేతలతో కలిసి వచ్చి ఆ ఘటనాస్థలం చేస్తున్నారు. ఎక్కడైతే ఆ విజయ భాస్కర్ అనే కన్స్ట్రక్షన్ కంపెనీ అక్కడ ఒక కన్స్ట్రక్షన్ ని చేయబోతుంది. అందులో భాగంగానే ముందుగానే వాళ్ళు ఆ ల్యాండ్ ని ఆక్యుపై చేసుకోవడం కానీ, ఆ ల్యాండ్ మాది అని చెప్పుకోవడం కానీ ఈ విధంగా చేసి అక్కడ రాళ్ళు ఫెన్సింగ్ రాళ్ళు బాగుతాం కానీ లేదంటే రోజు అక్కడే ఉండి ఇది మా ల్యాండ్ అంటూ చెప్పడం కానీ ఈ విధంగా ఈ విషయాలు మొత్తం కూడా ఈటెల కావడంతో ఆయన ఆ ప్రాంతానికి వెళ్లి పోచారం మున్సిపాలిటీలోని ఏకశిల నగర్ ప్రాంతానికి వెళ్లి ఆ కబ్జాదారుడు ఎవరైతే ఉన్నారో షేక్ ఇబ్రహీం అనే వ్యక్తిపై దాడి చేయడం జరిగింది. ఎలా చేస్తావు ఏంటి అనేది ఆయన గట్టిగా నిలదీశారు. అదే క్రమంలో ఆయనతో పాటు అంటే ఆ కన్స్ట్రక్షన్ సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో షేక్ ఇబ్రహీం తో పాటు వారిపై కూడా ఈటెల అనుచరులు ఎవరైతే ఉన్న బీజేపీ నేతలు కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, వాళ్ళు కూడా దాడి చేయడంతో అక్కడి నుంచి వారిపైన పరిస్థితి కనిపిస్తుంది. ఈటెల రాజేందర్ జనరల్ గా ఆయన చాలా సౌమ్యంగా మృదువుగా ఉంటారు. అంటే పెద్దగా ఎక్కువగా వివాదాలకు పోయే వ్యక్తి కాదు. జనరల్ గా చాలా కూల్ గా మాట్లాడుతారు. ప్రతి అంశంపై కూడా చాలా కూల్ గా మాట్లాడతారు. కానీ ఒక్కసారిగా ఈ విధంగా ఎవరు ఊహించిన విధంగా దాడి చేయడం అనేది కూడా కొంత ఆసక్తి రేపుతుంది. అంటే ఎంత ఆగ్రహానికి గురించి ఆయన ఆ విధంగా చేసి ఉంటారు అనేది ఒక మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఎవరు నీ వెనుకున్న వ్యక్తి ఎవరు, ఈ సంస్థ విజయవాస్ కన్స్ట్రక్షన్ సంస్థ ఎవరిది, అసలు ఎవరు ఈ విధంగా ఇంత నేరుగా ల్యాండ్ ని ఎటు కబ్జా చేసుకుని కన్స్ట్రక్షన్ ఎలా సిద్ధమైపోయారంటూ గట్టిగా నిలదీయడం కానీ మరోసారి కబ్జా చేస్తే ఊరుకోను అంటూ చాలా తీవ్రంగా హెచ్చరించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. విజువల్లో చాలా స్పష్టంగా క్లియర్ గా చూడొచ్చు. ఆయన చాలా కూల్ గా వచ్చిన వ్యక్తి ఆ కబ్జాను చూడటంతో వెంటనే కొట్టారు. ఏ విధంగా మీరు ఎంత అడ్డగోలుగా భూ కబ్జా చేస్తారా, ఎవరు అనుమతులు ఇచ్చారు, మీకు ఎవరి సహకారం ఉంది, ఎవరు మీకు ఇచ్చిన పుష్పు ఇచ్చిన వ్యక్తి ఎవరంటూ ఆయన పెద్ద ఎత్తున మాట్లాడడం కానీ దాడి చేయడం కానీ జరిగింది. ఏదైనా ఊహించిన విధంగా ఈటెల రాజేందర్ జనరల్ గా అంత సౌమ్యంగా ఉండే వ్యక్తి ఈ విధంగా ఫైట్ చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అక్కడ ఉన్నటువంటి ఇంటెన్సిటీని బట్టి పరిస్థితిని బట్టి మేబీ ఈ విధంగా కబ్జాని ఆయన సహించలేక తీవ్రంగా సివియర్ గా రెస్పాండ్ అయినట్టుగా అర్థమవుతుంది. ఏమన్నా థ్యాంక్ యూ వెంకట్. Hey,